అమ్ముకుంటూ కేకేసుకుంటూ మన గుమ్మం దాకేసి బోండాలు వస్తాడు. ఏ బోండం కావాలి? నెల బోండం కావాలా, కొబ్బరి బోండం కావాలా, కొత్తపేట బోండం కావాలా అంటున్నా. అంతేగాని అతను బోండం అనుకున్నావా? ఎట్లా కనబడుతున్నా నీ కంటి కట్టడా అన్నాడు. ఇవి రెండు ఒక ఎత్తు అయితే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నాడు. వాడు మన వీధిలో వెళ్ళేటప్పుడు అంకులు ఇద్దరు ముగ్గురు పిల్లలు అన్నాం అనుకోండి, ఊరుకుంటాడా? నీ కోపం చేసుకురా, నా ఇష్టం అంటే. పచ్చి తాగుబోతాడు ఉన్నాడు. అంకుల్ గుడ్ మార్నింగ్ తాగుబోతులు అంకుల్ అన్నాం అనుకోండి, నేను తాగితే నీకు నా డబ్బు నా ఇష్టం, నా కిడ్నీ నా గుడికాయ తగల పడుతుంది నీకేం కాదు. ఒప్పుకోడు మనస్సు. తాగుబోతోడు తిరిగిపోతాడు పాపాత్ముడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నారు. యేసు క్రీస్తు ఈ లోకానికి దిగొచ్చింది, పరిశుద్ధమైన నిబంధనతో దిగొచ్చింది, మనుషులను రక్షించడానికి. స్వజనం కోసం వస్తే వాడు యేసు క్రీస్తును తిరస్కరించారు. వాళ్ళు తిరస్కరించారు కనుకనే ఈ రక్షణ భిక్ష మనకు పెట్టబడింది. అందుకే యోహాను సువార్తలు అంటాడు, ఎందరైతే తనను విశ్వసిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షించబడ్డారా? రక్షణ సేవకులమైన మేము ఇల్లాలు కనబడితే అడుగుతాం, అమ్మా మీ ఆయన రక్షించబడ్డా? వాడు పక్క గదిలో వచ్చేమంటాడు తెలుసా? నేను కూడా వినపడాలని అన్నాను అంటాడు. ఆడు కూడా రక్షించబడ్డావా అని అడిగితే ఈ మాస్టర్ ఉంటే చదివే ఎందుకు అడుగుతాం? నువ్వు రక్షించబడినంత మాత్రాన గవర్నమెంట్ మాకేమైనా 10,000 ఇచ్చుందంటే పైగా మీరు మతం మారుస్తున్నారని చెప్పి ఒక ముద్ర వేస్తున్నారు. శాఖ కాకపోతే సరేనా? ఏంటి దరిద్రుడు నాకు అర్థం కావట్లేదు. ఇది మతం మార్చడం కాదు సార్, మనస్సు మార్చబడాలి, మనస్సు మార్పు చెందాలి. అది నేను చెప్తుంది. రక్షణ ఎందుకు రక్షించాడు ప్రభు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సేవించాలి, ఆయన ఆరాధించాలి, దుష్టత్వంలో నుంచి దుర్మార్గతలోంచి తొలగి పవిత్రముగాను పరిశుద్ధముగాను నీతిగాను నిస్సాయితీగాను బ్రతుకు నిమిత్తం ఆయన మనకు రక్షణ అనుగ్రహించను. ఎందుకంటే చదవండి లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనే చదువుకుంటుంటుంది కదా. లూకాసు సువార్త 1వ అధ్యాయం, తన పరిశుద్ధ నిబంధనలు అనగా తను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ పరిశుద్ధ నిబంధన ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం రక్షించబడతాము. రక్షించబడిన మనం అందరూ ఏమి చేయాలట? జీవిత కాలమంతా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి, ఆరాధించాలి. సమూయేలు మొదటి గ్రంథం 12:24 వాక్యం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో, ఆయన మీ కోసం ఎన్ని గొప్ప కార్యాలు